జై శ్రీమన్నారాయణ. వీణా వాదన గురించి వల్లకి వీణియ విపంచి అనేవి వీణకు పర్యాయ పదాలు. భారతీయ సంస్కృతి వీణను దేవతల వాయిద్యంగా అభివర్ణించింది. అందుకే దైవిక వాయిద్యం అంటారు. సరస్వతి వీణను కచ్చపి అంటారు. ఇతర వీణలలాగా నాదాలను కాకుండా అక్షరాలను స్ఫురింపజేయడం దీని ప్రత్యేకత. బ్రహ్మదేవుడు కూడా వీణలో ప్రవీణుడు. అతని వీణ పేరు బ్రహ్మ వీణ అని పురాణాలు చెప్తున్నాయి. ఆదిశంకరాచార్యులు తన సౌందర్య లహరిలో 15వ శ్లోకంలో సరస్వతి విపంచి మీటుతూ ఉన్నట్లుగా వర్ణించారు. ఆది పరాశక్తి చేతిలోనూ వీణ ఉంటుందని కాళిదాసు రాసిన శ్యామలా దండకం ప్రారంభంలో అంటే మాణిక్య వీణా ముపలాలయంతి అని ప్రారంభిస్తాడు. ఇక నవరత్నమాలా స్తోత్రం అనే మరో రచనలోనూ సప్తస్వరాలు మేళవించిన ఆమె సంగీత వైభవంలో లోకం ఓలలాడుతుందని వర్ణించాడు. ఇక శివుని చేతిలోనిది రుద్రవీణ. జ్ఞానపతులకు, ఋషులకు, విద్వాంసులకు బోధన చేయడానికి ఆయన వీణను పట్టుకున్నాడు. ఇక విశ్వావసుడు అనే గంధర్వుడు అతని వీణకు బృహతి అని పేరు. తుంబరుడు అనే గంధర్వుడి వీణకు కళావతి అని పేరు. అందుకే అతని పేరు తుంబురా అనే పేరు వచ్చింది. ఇక నారదుడి వీణ మహతి. అగస్త్య మహర్షి వీణావాదనలో ప్రవీణుడు. అతడు రావణునితో కూడా పోటీపడ్డాడు. రావణుడు కూడా వీణావాద్యంలో అగ్రగణ్యుడని మన రామాయణం చెప్తోంది. శ్రీరాఘవేంద్ర స్వామి వీణ వాయిస్తూ ఆత్మచింతనలో నిమగ్నమై బృందావనంలో ప్రవేశించాడు. వీణలోని వివిధ భాగాల్లో వేర్వేరు దేవుళ్ళు కొలువై ఉంటారని, అందుకే దీనిని చాలా పవిత్రమైన వాయిద్యంగా చెబుతారు. వీణావాదన ధ్వని ప్రసరించినంత మేరకు అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, మానసిక ప్రశాంతత లాంటి లాభాలు కలుగుతాయట. సర్వదేవా మయి తస్మాత్ వీణేయం సర్వమంగళా పునాతి విప్రుహత్యాది పాతకై పతితాన్ జనాన్. అంటే భయంకర పాతకాలను కూడా పోగొట్టే వీణలో సర్వదేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రులలో వీణావాదన విన్నట్టయితే అందరికీ శుభం కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు జ్యోతిష్యులు, హైకోర్టు ప్రాక్టీసింగ్ లాయర్, శ్రీ వైష్ణవ ఆగమ పాంచరాత్ర పురోహితులు. మొబైల్ నంబర్ 9989324294.